2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. అమ్మా చివరికి క్లారిటీ కనబడుతుందా? ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. చాలు. ఈ వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు. కృపను క్షేమను మాకు అనుకరిస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రాణాత్మ శరీరంతో లొంగిపరచుండగా దేవా తండ్రి యేసునైనా మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి సమస్త ఆటంకములను తొలగించి కృపలో బద్దవస్ మహిమను యేసు నమ్మడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ఇదినైనా పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మనతో మాట్లాడబోతున్నాడు, మనకి ఇచ్చిన ఉపదేశం. అయితే ఇక 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తున్నాడు. దేనికి రాస్తున్నాడు అంటే, కొరింథీ సంఘం ఇంతకీ కొరింథీ నగరమే కొరింథీ సంఘంగా పిలువబడుతుంది. ఆ కొరింథీ నగరం ఎక్కడుంది అంటే రోమన్ సామ్రాజ్యంలో ఉంది. హల్లెలూయా. ఈ రోమన్ సామ్రాజ్యం యొక్క స్థితిగతులు ఏంటంటే విగ్రహారాధన, వ్యభిచారము, తాగుబోతుతనము, సమస్త పాపము కూడా ఆ లోకంలో ఆ రోమన్ సామ్రాజ్యంలో ఉంది. ఆ రోమన్ సామ్రాజ్యంలోనే ఒక గ్రామం ఇది, ఈ కొరింథీ నగరం ఇది. హల్లెలూయా. అందులోంచి ఈ కొరింథీ సంఘము రక్షింపబడింది. కొరింథీ సంఘం రక్షింపబడిన తర్వాత మరి సేమ్ విగ్రహారాధనకు వెళ్తారేమో, మిలా పాపంలోకి వెళ్తారేమో, మిలా వ్యభిచారంలోకి వెళ్తారేమో కదా అని అపోస్తలుడైన పౌలు గారు గ్రహించి సంఘాన్ని ఉద్దేశించి ఒక లేఖ రాస్తున్నాడు. నేను లేఖ కాదు, హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే, ఏమని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ? మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఏంటా ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి. ఏ వాగ్దానం చేశాడు నీకు నిన్ను దేవుడు అంటే, 1 కొరింథీయులు 6:16 నుంచి మనం చదివితే 17, 18, 16. సారీ, 2 కొరింథీయులు 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య ఉండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఏ వాగ్దానం చేయబడింది చెప్పండి? ఆయన మన తండ్రి అంట, మనందరం కుమారులము కుమార్తెలమై ఉంటామని ఆయన మాట్లాడుతున్నాడు. ఇది వాగ్దానం చేయబడింది కాబట్టి మనం అందరము కూడా ఈ లోకంలోంచి ప్రత్యేకించబడ్డాము కానీ లోకంలో ఉన్న క్రియలు అంటే అర్థం ఏంటి? అక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఎందుకంటే దేవుని ఆలయం మనమే అంట. వాక్యం చెప్పబడుతుంది. మనం 16 వచనాలు చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఒకప్పుడు నువ్వు రక్షింపబడలేనప్పుడు కదా, నువ్వు ఆలయంగా లేవు. రక్షింపబడిన తర్వాత జీవము గల దేవునికి ఆలయంగా ఉన్నావు. అందుకే ఆలయమునకు విగ్రహమునకు పొందిక లేదు. ఒకవేళ మీరు భక్తి చేస్తున్నారని ఒకవేళ విగ్రహారాధన చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు నేరుగా కొరింథీ సంఘాన్ని మాట్లాడుతూ రాస్తూ ఆయన హెచ్చరిస్తున్నాడు. ఈ దినాన క్రైస్తవ సంఘాలు కోకొల్లగా ఉన్నాయా? క్రైస్తవులు కోకొల్లగా రక్షణ పొందుతున్నారు, కాదనట్లేదు. కానీ పాతవేవి కూడా విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందుకే అన్నాడు, జాగ్రత్త, మీరు రక్షణ పొంది ఉన్నారు, మీరు దేవుని ఆలయము. అందుకే దేవుని ఆలయానికి విగ్రహానికి పొందుక లేదు. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు ఆయన, నేను మీలో సంచరించేవాడు. చదువు ఒక్కసారి 16. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఇందును. నేను వారి దేవుడనై ఇందును. వారు నా ప్రజలై ఇందురు. వారు నా ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎవరి మధ్య నుంచి అండి? చెప్పండి, ఎవరి మధ్య నుంచి? విగ్రహం. అలనాడు రోమన్ సామ్రాజ్యంలో ఉన్న సమస్త దరిద్రం కూడా ఇప్పుడు లోకంలో, ప్రపంచంలో ఉంది. అందులోంచి మనం రక్షింపబడ్డాము. ఎవరి నుంచి వేరు చేయబడ్డాము? చెప్పండి, ఎవరి నుంచి వేరు చేయబడ్డాము? ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాము. పాపం నుంచి వేరు చేయబడ్డాము. అవునా? దరిద్రం నుంచి వేరు చేయబడ్డాము. ఎందుకు అంటే ఆయన నీలో నివసించేవాడు, నీలో సంచరించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ సంఘం సామాన్య సంఘం కాదండి, అద్భుతంగా రక్షింపబడ్డారు. మనం ఏ విధంగా అయితే రక్షింపడ్డామో కొరింథీ సంఘం కూడా అలాగే రక్షింపబడింది. రక్షింపబడినా కూడా మరి ఏం చేస్తున్నారు? వ్యభిచారం విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. తాగుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, పాపం చేస్తున్నారు. ఇవన్నీ లోకంలో ఉన్నవే. అందుకే వాటికి మీకు పొందుకేంటి? వాటిని మీరేం ఏం చేయాలంట? ఏం చేయాలి మనం? కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. హల్లెలూయా. నేను వారిలోంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండగల కృప క్రైస్తవుడికి ఇవ్వబడింది. అయితే నేను అంటున్నాను, వారిలోంచి బయటకు వచ్చామా? ఇంకా వారిలో ఉన్నాం మనం? చెప్పండి, వారిలో ఉన్నామా? వారిలోంచి బయటకు వచ్చామా? ఎవరిలోంచి అంటున్నాడైనా? చెప్పండి, ఎవరిలోంచి? పాపంలోంచి. నిజమే, వ్యభిచారమైన దుష్టక్రియ నుంచి చాలా ఉన్నాయి ఇక్కడ. వాటిలోంచి క్రైస్తవుడు ఏం చేయాలా? ఇందుకు బయటకు వచ్చామా లేదా? కానీ ఈ దినాన క్రైస్తవుని కొచ్చినేస్తే ఎవరు బయటికి రాలేదు. రక్షణ పొందున్నాం కానీ బయటికి రాకుండానే క్రీస్తు నాకు, ఇది నా శరీరము క్రీస్తుకి ఆలయం అంటున్నాం, నాలో సంచరిస్తున్నాడు అంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ గ్రహించి అపోస్తలుడు పౌలు గారు 7వ అధ్యాయంలో 1వ వచనంతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒక్కసారి గ్రహించండి, ఒక్కసారి ఆలకించండి. ఇగో నేను హెచ్చరిస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను. ఏం హెచ్చరిస్తున్నాడు? మనకు వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి. ఏ వాగ్దానము? నేను పరలోక రాజ్యం తీసుకెళ్లే వాగ్దానము. ఏ వాగ్దానం ఉంది? నేను కుమారుడిగా కుమార్తెగా చేసే వాగ్దానం ఉందంట. ఆ వాగ్దానం బట్టి ఒక్కసారి మనము గ్రహించట్లయితే మనకి ఇవ్వబడే పరిస్థితి ఉందే. అందుకే వాక్యం చెప్పబడుతుంది. 1వ వచనం చదవమ్మా, 7:1. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో ఏంటా? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు అని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకు నేను అడుగుతాను, పరిశుద్ధత సంపూర్తం చెయ్యాలంటే పరిశుద్ధత ఇవ్వబడాలి కదా. అవునా? మన జీవితంలో పరిశుద్ధత సంపూర్తి కావాలంటే ఎందుకు నాకు పరిశుద్ధత ఇవ్వబడాలి కదా. ఒక మానవుడికి పరిశుద్ధత ఏ విధంగా ఇవ్వబడుతుంది? ఒక క్రైస్తవుడికి పరిశుద్ధత ఏ విధంగా దొరుకుతుంది? మానవుడు పాపని వాక్యం చెప్పబడుతుంది కదా. అవునా? మనందరం పాపలమే కదా. అనేక అవధేతలు మనలో ఉన్నాయి కదా. అవునా? హల్లెలూయా. నన్ను క్రైస్తవ సంఘానికి పరిశుద్ధత ఇవ్వకుండా దాన్ని కొనసాగించలేం, సంపూర్తి చేయలేం, సంపూర్ణము చేయలేమంట. హల్లెలూయా. అయితే పరిశుద్ధత దేవుడు మాట్లాడుతున్న మాట కదా. కొరింథీ సంఘానికి ఏ విధంగా అయితే ప్రత్యేకపరిచాడో ఈ దినం నా కొత్త నిబంధన సంఘాన్ని కూడా ప్రత్యేకపరిచి కదా, ఆయన ఎవరి రక్తం వల్ల అద్భుతమైన పరిశుద్ధత అనే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు మాత్రమే. దేవుని స్తోత్రం. ఇచ్చాడా లేదా పరిశుద్ధత? లేదా? పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించాడా లేదా? అదే అంట, పరిశుద్ధతను కొనసాగించుడి, పరిశుద్ధతను సంపూర్తి చేయుడని వాక్యం ఉంది కదా. పరిశుద్ధులు సంపూర్ణులు కండి. మంచిదే, కాదంటలేదు. పరిశుద్ధత లేకుండా ఏం మనం సంపూర్తి చేయగలం? అందుకే అడుగుతున్నా. ఎందుకే దేవునికి పరిశుద్ధత నీకు దొరికిందా అని నన్ను క్రైస్తవ సంఘం అంట ప్రతిదినం కన్నీరు కారుస్తూ నిజమనయ్యా నేను పాత రోత జీవితం నుంచి రక్షింపడ్డాను. ఎందుకు రక్షింపడ్డాను అంటే నా శరీరం నీకు ఆలయమే ఉంది, నా శరీరంలో నువ్వు నివసిస్తున్నావు, నా శరీరంలో నువ్వు సంచారం చేస్తున్నావు. హల్లెలూయా.
అందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం ఏంటంటే బయట ఉండే దేవుడు కాదండి. నువ్వు ఆశ్రయించబడుగా కాదు, నీవే నా ఆలయము, నువ్వు సిద్ధపడు, నీ శరీరంలో నేను నివసించగోరుస్తున్నాను, నీ శరీరంలోనే నేను సంచారం చేసే దేవుడిగా ఉన్నాను. అందుకే మీరు ఏదైనా ప్రత్యేకింపబడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకంలోంచి పాపంలోంచి కదా వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మీరు వేరవ్వండి. అంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? అందుకని నేను అడుగుతున్నాను, ఇద్దరన్నా పరిశుద్ధత ఇవ్వబడిందా? పరిశుద్ధతను కొనసాగించుడి, పరిశుద్ధతను సంపూర్తి చేయడం వాక్యం ఉంది కదా. ఇందుకు ఆ వాక్యం పక్కన పెడదాం. ఇందుకు పరిశుద్ధత మీకు అనుగ్రహించబడిందా? అంతే కదా. పరిశుద్ధత నాకు అనుగ్రహింపబడితేనే కదా దాన్ని సంపూర్తి చేయగలము. నాకు అనుగ్రహించగల సంపూర్తి ఎలా వస్తుంది? సంఘంలో చేర్చబడితే వస్తుందా? సంఘంలో చేర్చబడితే వస్తుందా? చెప్పండి. బాప్తిసం తీసుకుంటే వస్తుందా? చాలా మంది అనుకుంటారు, అమ్మ సంఘంలో అడుగు పెట్టాను కాబట్టి నేను పరిశుద్ధం అయిపోయినా. దాటుకుంటే కాదు, పరిశుద్ధం కాలేదు. మనం పరిశుద్ధత ఇంకా మనకి అప్పగించబడిందా? పరిశుద్ధత ఇవ్వబడిందా? అంటే క్వశ్చన్ మార్క్. ఇవ్వబడిందా పరిశుద్ధత? హెబ్రీలు 10:10 అంటాడు ఒక మాట చదవగలిగితే, ఆయన వల్ల మనకి పరిశుద్ధత వస్తుందంట. ఆయన రక్తం కార్చటం వల్ల మనకి పరిశుద్ధత వస్తుంది. చదవండి ఒకసారి. హెబ్రీలు 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడిన ఆ చిత్తము ప్రకారం అంట మనము పరిశుద్ధపరచబడ్డాము. అంటే పరిశుద్ధత ఇవ్వబడిందా? చాలా మంది అంటారు, మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి నాకు పరిశుద్ధి వస్తుంది అన్నాను. పరిశుద్ధత ఇవ్వబడింది, దాన్ని నువ్వేం చేయాలి? సంపూర్తి చేయాలా. నీకు బంగారం ఇవ్వబడింది, ఒక ముద్ద ఇవ్వబడింది, దాన్ని సంపూర్తి చేయాలంటే సంపూర్తి చేయాలంటే ఏం చేయాలా? ముద్దలాగా ఉన్నాం కదా, నీ చేతిలో పెట్టాను, నేను గోపి చేతిలో ఒక బంగారం ముద్ద పెట్టానండి. దీన్ని సంపూర్తి చేయరా, దీన్ని సంపూర్ణం చేయరా అంటాను. అంటే ఏం చేయాలా? దాన్ని కరిగించి కదా రుష్టు దరిద్ర కల్మషం తీసివేసి అద్భుతంగా నేను చెప్పే ఏదైనా ఒక వస్తువుగా కదా అలంకరణప్రాయంగా నువ్వు తయారు చేయాలి. అప్పుడు సంపూర్తి అవుతాయి. అందుకే ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో కదా తండ్రి అని దేవుడు అంటాడు 7 రోజులు కూడా కదా. చదవండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి. ఎన్ని దినాలంట? 7వ దినములోగా తను చేసిన పని అంటే 7 దినాలకి సంపూర్తి చేసి అప్పుడు విశ్రాంతి తీసుకున్నాను. వాక్యం ఉందా? అంతేనా? చదవండి, అది ఒకసారి రిపీట్ చేయి. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆయన 1వ దినం నిద్రపోలేదండి, 2వ దినం నిద్రపోలేదు, 3వ దినం నిద్రపోలేదు, 4వ దినం 5వ దినం నిద్రపోలేదు, 6వ దినం కాదు 7వ దినం లోపు సంపూర్తి చేసి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అయితే నీకు ఇవ్వబడే పరిశుద్ధ అద్భుతమైన రక్షణ ఉందే, నీకు ఇవ్వబడే పరిశుద్ధ అద్భుతమైన విశ్వాసం ఉందే, నీకు ఇవ్వబడే పరిశుద్ధనే అద్భుతం నీతి ఉందే, దాని కొరకు నువ్వేం చేయాలి? నువ్వు సంపూర్తి చేయాలంట. నీకు ఇవ్వబడిపోయింది, ఆల్రెడీ క్రైస్తవుడికి ఇవ్వబడింది. నీ విశ్వాసం ద్వారా దేవుడు రక్తం కార్చడం వల్ల పరిశుద్ధతను తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు. అయితే తండ్రి అయిన దేవుడు బట్టి మనం ఏం చేయాలి? తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఒక్కరోజు కూడా విశ్రాంతి లేదానికి సంపూర్తి అయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. మనకెంత విశ్రాంతి చెప్పండి? ఒకరోజు చర్చకొచ్చి 3 రోజులు ఉపవాస ప్రార్థనకు వస్తే 10 రోజులు పడుకోవాలా? ఎందుకు? చప్పట్లు కొట్టి. నిజమే, ఒకరోజు చర్చకొస్తే కదా 2 రోజులు ప్రార్థన చేయం. ఈరోజు చర్చకు వచ్చారు కదా, సాయంత్రం వెళ్ళి ఎంతమంది ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు? చర్చ్ ఈరోజు అయింది కాబట్టి, ఉపవాస ప్రార్థన అయింది కాబట్టి 2 రోజులు ప్రార్థన. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన తండ్రికి లేని కదా సుఖం అంట మనకెందుకు? అందుకే ఆయన పరిపూర్ణత సంపూర్ణత అయిన తర్వాతే ఆయన విశ్రాంతి తీసుకుని విశ్రమించాడు. అయితే ఈ దినం కృపణకి ఇవ్వబడింది, ఆ పరిశుద్ధనికి ఇవ్వబడింది. నువ్వు అర్హులు కాదు, మనం అర్హులం కాదు.
ఆయన కృపను బట్టి, ఆయన మనకున్న విశ్వాసాన్ని బట్టి, ఆయన కృపను బట్టి కదా మనకు అద్భుతమైన కృపను దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించి ఏం చేశాడు కదా, నీకున్న విశ్వాసాన్ని బట్టి అద్భుతమైన పరిశుద్ధుడు నీకు ఇచ్చాడు. ఇచ్చాడు, నువ్వు పరిశుద్ధుడు కాలేదు. పరిశుద్ధుడు మనం పరిశుద్ధుని చేతిలో పెట్టాడు. నువ్వు కొనసాగించన్నాడు, నువ్వు సంపూర్తి చేయన్నాడు, నువ్వు సంపూర్ణుడు అవ్వు అన్నాడు. లేలుయా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మయ్య రక్షణ వచ్చింది, అమ్మయ్య సత్యంలో కట్టుబడ్డాను, అమ్మో దేవుని స్తోత్రం, లేలుయా. ఎవరికి లేని రక్షణ, మంచి సాక్ష్యం చెప్తాను, ఎవరికి లేని రక్షణ దేవుడు నా కుటుంబానికి ఇచ్చాడు. మంచిదే, నాకు కాదట్లా. ఆ రక్షణ బట్టే నువ్వు అర్హురాలివి, అర్హుడు కాకపోయినా కూడా ఈ పరిశుద్ధుని తీసుకొచ్చి ఏం చేశాడంట, పెట్టాడు మన చేతుల్లో. ఎంతమంది చేతిలో పెట్టాడు? సార్ చేయొద్దండి. ఈ పరిశుద్ధతను తీసుకొచ్చి మన చేతిలో పెట్టి ఏమన్నాడు ఆయన? సంపూర్తి చేసుకో, దాన్ని సంపూర్తి చేయండి. అందుకే పరిశుద్ధను సంపూర్తి చేయండి. ఏం చేయాలి అని ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధను సంపూర్ణం చేశాడా? అపోస్తలుడు పౌలు గారు పరిశుద్ధను సంపూర్ణం చేశాడా? అపోస్తలుడు పౌలు గారు చేశారా లేదా? చేశాడు కాబట్టి ఈ మాట చెప్తున్నాడు. ఎలా చేశాడు ఆయన చెప్పండి? దేవుని స్తోత్రం. నాకు దొరికింది, రక్షణ దొరికిందని ఊరుకోలేదు. దేవుడు నన్ను దర్శించాలని ఊరుకోలేదండి. ఆ అపోస్తలుడు పౌలు గారు విశ్రాంతి తీసుకున్నాడన్న మాట ఎక్కడో ఒక్కొక్క దగ్గర రాయబడింది తప్పకి అక్కడ రాయబడలా. కొన్ని వేల కిలోమీటర్లు ఆయన నడిచి సువార్త చేశాడంట. దేవుని స్తోత్రం. చాలామంది అంటారు పరిశుద్ధ సంపూర్ణం చేసుకున్నాడంట. నన్ను అంటుకోకు, నేను వేరే నువ్వు వేరే. అది కాదండి. చాలామంది అంటారు ఆవిడకి స్తోత్రం కూడా చెప్పకూడదంట, ప్రైజులకు కూడా చెప్పకూడదంట. వాక్యంలో చెప్పట్లేదు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. నీకు ఇచ్చే విశ్వాసం ఏదైతుందో, నీకు ఇచ్చే పరిశుద్ధత ఏదైతుందో, నీకు ఇచ్చే నీతి అనే పరిశుద్ధత ఏదైతుందో దాని నిమిత్తమే కన్నీరు ఖర్చు ప్రార్థన చేసినట్లయితే ఒక నూతన కృపను పొందుకుంటావు. నీ పరుగులో కూడా దాన్ని నువ్వు పరిపూర్ణముగా కదా సంపూర్తిగా చేయగలవంట, లేకపోతే చేయలేవు. అపోస్తలుడు పౌలు గారు అంటారు కదా, నా పరుగు చెప్పండి ఏమంటాడు ఆయన? అంటే అర్థం ఏంటి? అని పరిశుద్ధను సంపూర్తి చేయగలిగాడండి. అంటే పరిశుద్ధను సంపూర్తి చేయడం అంటే అర్థం ఏంటి? క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నప్పుడు కదా, క్రైస్తవ ప్రయాణం చేస్తున్నప్పుడు అంట, దేవుని స్తోత్రం, అనేక ఆటుపోట్లు వస్తుంటాయి. అపోస్తలుడు పౌలు గారు కూడా శరీరం పనిచేస్తుంది. అపోస్తలుడు పౌలు గారు కూడా ప్రాణము ఇబ్బంది పెట్టింది, కోరికలు ఇబ్బంది పెట్టాయి, శరీరం ఇబ్బంది పెట్టింది. దాని నిమిత్తే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన ఏడుస్తున్నాడు. లేలుయా. తెలుసు అందరికీ, చాలాసార్లు చదివించాను కూడా. రోమీయుల 7వ అధ్యాయంలో క్లియర్గా ఆయన ఏడుస్తాడు. అమ్మో నాకు తెలియని ఒక నేమ్ నా శరీరంలో పనిచేస్తుంది అంటాడు. 7, 21, 22, 23, 24, 25 వచనాల్లో క్లియర్గా ఆ మాట రాయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధను సంపూర్ణం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ దరిద్రమైన కార్యాలు నీ చేతిలో పరిశుద్ధ పెట్టబడింది కాబట్టి దరిద్రమైన కార్యాలు ఒక నీ తలంపులకు వస్తే, అమ్మో నాకు ఇవ్వబడే పరిశుద్ధను నేను సంపూర్ణ చేసుకోవాలి కాబట్టి దీన్ని ఏం చేయాలి? నేను చంపాలా? దేన్ని చంపాలండి? లేలుయా, లేలుయా. ఎస్. ఎందుకంటే మన శరీరము దేవునికి ఆలయమైంది, మన శరీరము దేవునికి నివాస స్థలముగా ఉంది. మన శరీరము కదా, మన శరీరంలో ఆయన సంచారం చేసేవాడంట. మన కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేస్తాడని వాక్యం చెప్పబడుతుంది. లేలుయా, లేలుయా. ఇక్కడ ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. నీకు ఇవ్వబడే అద్భుతమైన పరిశుద్ధత అది ఎవరికి ఇవ్వబడలేదో. ఈ లోకంలో ఆకాశం భూమికి సూర్యచంద్ర నక్షత్రాలకు కానీ కదా, పక్షులకు కానీ, అఖిల బ్రహ్మాండం కానీ ఎవరికి అది ఇవ్వబడలేదు. ఒక మనుష్యుడికి మాత్రమే, రక్షింపబడ్డ మనుషులు మాత్రమే కదా, ఆయన్ని నమ్మగల మనుషులు మాత్రమే, విశ్వసించగల మనుషులు మాత్రమే ఈ పరిశుద్ధతన బంగారం ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని కొనసాగించగలుగుతున్నామా? దాన్ని సంపూర్తిలోకి తీసుకెళ్ళగలుగుతున్నామా? ఎప్పుడు తీసుకెళ్ళగలం చెప్పండి? అందుకే అక్కడ అంటాడు కదా, పరిశుద్ధను సంపూర్తి చేసుకోవచ్చు. చదవమా. పరిశుద్ధతను దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. ఎప్పుడంట ఇది సంపూర్తి అవుద్ది? నీ శరీరానికి ఆత్మకి కల్మషం అంటుకుంటుందంట. ఆ కల్మషాన్ని గుర్తించేవాడు ధన్యుడు. నిజమే. ఏంటి కల్మషము? శరీర కల్మషం ఏంటి? ఆత్మ కల్మషం ఏంటి?
దాన్ని గుర్తించగలిగితే నువ్వు ధన్యుడివే. ఎందుకంటే దాని ద్వారా నువ్వు నరకానికి వెళ్తావు. నీ శరీరము దేవునికి ఆలయము. నీ శరీరంలో దేవుడు సంచారం చేసే దేవుడు కాబట్టి, నివసించే దేవుడు కాబట్టి కదా. ఏం చేయాలంట? నీ శరీరంకు ఆత్మ కలిగించే ఒక దరిద్రమైన కల్మషాలు ఉన్నాయి కదా, వాటి నిమిత్తమే నువ్వు మొర్ర పెట్టి ప్రతిదినాన్ని పరుగు పందెంలో ప్రతిదినాన్ని దాన్ని ఏం చేయాలట? విడిచిపెట్ట. దినదిన అభివృద్ధి అంట. నేను ఏమంటారు దాన్ని? దినదిన అభివృద్ధి. లేలుయా, హల్లెలూయా. మన జీవితంలో దినదిన అభివృద్ధి దేనికి వస్తుంది? ఆత్మీయ జీవితంలో దినదిన అభివృద్ధి ఉందా? ఇప్పుడండి దినదిన అభివృద్ధి చెప్పండి. వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? ఆటుపోట్లు అన్నీ తెలిసిన తర్వాతే కదా. ఇది కాదు, ఇలా చేయకూడదు, ఇంకో విధంగా చేస్తే బాగుంటుంది. దేవుని స్తోత్రం. మరి ఆత్మీయ స్థితిలో పరిశుద్ధత అంట క్రైస్తవుడికి ఇవ్వబడిన తర్వాత నువ్వు అర్హుడు కాదు, కానీ నువ్వు నమ్మేవి కాబట్టి నీకు దేవుడు ఇచ్చాడు. నీ కొరకు ఆయన రక్తం కాచాడు కాబట్టి మరి హెబ్రీలు 10:10 చదువుకున్నట్టుగా నీకు ఆ పరిశుద్ధుడు నీకు ఏం చేశాడు? అనుగ్రహించాడు అనొచ్చు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడు నీకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నువ్వు ధన్యుడివి. అయ్యో ఆ పరిశుద్ధుడు నాకు అనుగ్రహించగట. అందుకన్నాడు భయం కలిగిన వాక్యం చెప్పబడుతుంది. ఏ కలిగి? దేవుని భయముతో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భయం కలిగి చెప్పండి? భయం కలిగి ఆ పరిశుద్ధ నిమిత్తమే అయ్యా దీనిని సంపూర్తి చేయగల అద్భుతమైన కృపను కలిగించు అంటే ప్రార్థన చేస్తే సరిపోదండి. నా ఆత్మకు నా శరీరానికి దరిద్రమైన కల్మషాలు అంటుకుంటున్నాయి. శరీరానికి ఉన్న కల్మషాలు ఏంటి? గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 ఉంది కదా, చదవండి ఒకసారి. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారిత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చెప్పండి ఏంటున్నాయి? ఏమున్నాయి? ఇవి శరీరముకు కలిగే కల్మషాలు. డైరెక్ట్గా ఇది కూడా అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు, గలతీ సంఘాన్ని చెప్తున్నారు. ఇవి కార్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. శరీర కార్యాలు ఇవన్నీ కూడా. అంటే అర్థం ఏంటి? శరీరంలో ఉన్న ఏమనాలి దీన్ని? కల్మషము. ఆత్మకు శరీరం కలిగే కల్మషాలు మనం తీసివేసుకోవాలి కదా. ఏంటి శరీరంలో కల్మషాలు చెప్పండి? నేనంట ఈ దినాన్ని పరిశుద్ధతను దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం అనుకున్నాం పాత జీవితంలో నుంచి కొత్త జీవితంలోకి వచ్చాం. నేను కాదనట్లేదు. అపోస్తలుడు పౌలు గారు చెప్పినట్టుగా కదా, కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నట్టుగా విగ్రహానికి దేవునికి ఆలయానికి పొందుకేంటి? మీరు దేవుని ఆలయమే ఉన్నారు కాబట్టి కదా. విగ్రహం అనేది మీ జీవితంలో మీ శరీరంలో మీకు ఊహల్లో కూడా విగ్రహం ఉండకూడదు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దాని పొందుక లేదు. ఎందుకంటే మీ ఆలయము కదా, మీ శరీరము దేవుడు మీ శరీరంలో నివసిస్తున్నాడు. దేవునికి ఆలయమేగా ఉన్నారు. దేవుని స్తోత్రం. మీ శరీరంలో ఆయన సంచారం చేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ శరీర కార్యములు మన గలతీయులు 5, 19, 20, 21 చెప్పినట్టుగా ఇవేవి కూడా మానవుడు జయించలేకపోతే దేవుని స్తోత్రం జాగ్రత్త, పరిశుద్ధత ఉన్నప్పుడే చెప్పండి, ఇవన్నీ ఉన్నప్పుడు పరిశుద్ధత ఎలా ఉంటుందని అనుమానం రావచ్చు. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? ఇవన్నీ ఉన్నప్పుడు పరిశుద్ధత ఎలా వస్తుందని అనుమానం రావచ్చు. ఇక్కడ ఆయన అంటాడు, నువ్వు నమ్మగలిగి విశ్వసిస్తే నీకు పరిశుద్ధత ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధి నీ దగ్గర ఉన్నప్పుడే వీటిని నువ్వు జయించగలవు. అప్పుడే పరిశుద్ధత అంట ఏమవుతుందట, నీ జీవితంలో పరిపూర్ణత సంపూర్తి చేయగలవు, లేకపోతే చేయలేవు. అది నీకు ఇవ్వబడింది కాబట్టి ఇదంటే ఏంటో పరిశుద్ధత అంటే ఏంటో నీకు మానవుడికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. లోకంలో ఉన్న వారికి అన్నీ సమానమే. చెప్పండి, లోకంలో ఉన్న వారికి ఏంటి? అన్నీ నేను మంచి చేస్తే మంచి జరుగుద్ది అంటారు తప్ప సమస్తమును కూడా, ఎందుకంటే వాళ్ళకి పరిశుద్ధత ఇవ్వబడలేదు. జాగ్రత్త ఆలకించాలి. వాళ్ళకి పరిశుద్ధత ఇవ్వబడలేదు. ఇవ్వబడితే నేను చేసిన తప్పు అని వాళ్ళు గ్రహించి ఈ పరిశుద్ధత నిమిత్తమే దీన్ని వదలగలరు. అప్పుడు నీ జీవితంలో పరిశుద్ధత రెండో స్టెప్ వేస్తుందంట. ఏ స్టెప్? ఇప్పుడు మన అందరికి ఫస్ట్ స్టెప్లో ఉన్నాం, రక్షింపడ్డాం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడిని ఎంతమంది నమ్మారు? యేసుక్రీస్తు ప్రభువు దేవుడిని ఎంతమంది నమ్మారు? మీ అందరికి పరిశుద్ధత
ఇవ్వబడింది. అవునా? దేవుని స్తోత్రం. మరి మీ జీవితంలో పరిశుద్ధత కొనసాగుతుందా? మీ జీవితంలో పరిశుద్ధత సంపూర్తి కాగలుగుతుందా? సంపూర్ణం కాగలుగుతుందా? ఎలా కాగలదు? ప్రతిరోజు చర్చకు వస్తే అయిపోద్దా? ప్రతిరోజు వాక్యం చదివితే అయిపోద్దా? ప్రతిరోజు ప్రార్థన చేస్తే అయిపోద్దా? అవుద్దా అవద్దా చెప్పండి. హల్లెలూయా. రావచ్చు, వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ గ్రహించే అద్భుతమైన కృపావరము చెప్పండి, వివేచన కృపావరము, గ్రహించే కృపావరము నిజమే కదా నాకు ఇవ్వబడింది. ఎందుకంటే పరిశుద్ధను కొనసాగించుడి, సంపూర్తి చేయడం అన్నాడు. పరిశుద్ధత లేకుండా సంపూర్తి ఎలా చేయగలం? అంటే దేవుడు మనకి ఆల్రెడీ పరిశుద్ధి ఇచ్చేసాడు. కానీ దాన్ని సంపూర్ణం చేయలేక ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడు? ముందు పరిశుద్ధతను వదులుతున్నాం. జాగ్రత్త ఆలకించాలి. పరిశుద్ధతను వదిలేటప్పటికి ఈ శరీర కార్యాలు మనం ఏం చేస్తున్నాం? ఎత్తి మీద కూర్చుంటున్నాయి. గలతీ రాసిన పత్రిక 5, 19, 20, 21 టిక్కి పెట్టుకోండి. ఈ శరీర కార్యాలు పెద్ద పెద్ద వదిలేస్తామండి, చాలా చిన్న చిన్న ఉంటాయి. ఏవి? అల్లరితో, ఆ శరీర కార్యం అల్లరితో కూడా ఆటపాటలు ఉన్నాయా? అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి చాలా చిన్నది, కానీ ఇది నరకం తీసుకుపోద్ది. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే చెప్పండి. సినిమాలు చూడడం, ఇంకా మన శ్రీని అంత సీరియస్ చూస్తున్నాడా? సినిమాలు చూడడం, ఇంకా క్రికెట్లు ఆడడం, అవునా? ఇంకా పిక్నిక్లకి వెళ్ళడం. ఇటువంటి బోధ మీరు చెప్పకని అలాగే మీ సంఘానికి ఎవరు రాడు. నేను చెప్పట్లా, ఇవన్నీ శరీర కార్యాలు. అంటే శరీరంకున్న ఒక మాటలో చెప్పండి కల్మషము. అవునా? ఈ శరీరం కూడా కల్మషము ఎలా పోద్ది? ఆత్మకున్న కల్మషం తర్వాత వెళ్దాం. ఆత్మను కల్మషం ఇంకోటి ఉంది, ఆ తర్వాత వెళ్దాం. ముందు శరీరం కూడా కల్మషం ఎలా పోద్ది? ఎలా పోగలదు? అది కంట్రోల్ చేసుకొని అవి మన జీవితంలో ఏలుబడి చేస్తున్నాయన్న. ఒకసారి చదువు, మీరు ఒకసారి రిపీట్. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దాదాపుగా మ్యాక్సిమం 1-2 తప్ప అన్నీ ఉంటాయి మన దగ్గర. అసూయ అంట, ద్వేషం అంట, కలహాలు, ఇవన్నీ డైలీ మన జీవితంలో. ఇవన్నీ కల్మషాలు. ఎందుకో జాగ్రత్త, నీకు ఇవ్వబడిన పరిశుద్ధి ఉందే, అది ఉంటేనే ఇది నీకు అర్థమవుద్ది. అంతే కదా? నిజమే. ఈ దినం ఈ ఫోన్ నా దగ్గర ఉంది, దీనికన్నా మంచి ఫోన్ ఉంది, 2 చేతులు ఇది ఉంది. ఇది ఉంటేనే దీని వాల్యూ అర్థమైంది నాకు, లేకపోతే నాకు అర్థం కాదు. పరిశుద్ధి ఈ చేతిలో ఉంది, ఈ చేతిలో ఏమున్నాయి? కల్మషాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? దీంతో ఇది సరిచోడు కాదు, జాగ్రత్త, దీంతో ఇది సరిచోడు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడు ఇవన్నీ కూడా ఇదే కల్మషంగా ఎంచి, అయ్యో ఈ కల్మషం తీసివేసే ముందు. ఎందుకంటే నాకు ఇవ్వబడే పరిశుద్ధతను నేను పరిపూర్తి చేసుకోలేకపోతున్నానయ్యా. నా పాత జీవితం నాలో ఏలుబడి చేస్తుంది. నిజమే. అసూయ నాలో ఏలుబడి చేస్తుంది కదా, కోపం నాలో ఏలుబడి చేస్తుంది, సమస్త దరిద్రం నాలో ఏలుబడి చేస్తుంది, క్రోధం నాలో ఏలుబడి చేస్తుంది, అలాంటి కూడా కూడిన ఆటపట్లు నాలో ఏలుబడి చేస్తున్నాయి. మొన్న ప్రార్థన అయిన తర్వాత అక్క ఒకరికి ఫోన్ చేసి, అమ్మ ఎలా జరిగింది ప్రార్థన అంటే, అక్క చాలా ఎంజాయ్ చేస్తాం. పాప అమ్మాయికి తెలియదు. ఈరోజు రాలేదు అమ్మాయి, సిస్టర్, తెలియక. అలా కాదా, ఏంటి ఎంజాయ్ చేస్తాం అంటే ప్రార్థన కూడా ఎంజాయ్ చేసాం అక్క అంటే, 2 ఎంజాయ్ చేస్తాం, స్వామకార్యం స్వకార్యం. లేలుయా. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. గోపి కోపం వచ్చి ఇంకెక్కడ తిప్పలేదాడు, లేకపోతే తిప్పితే ఇంకా ఎంజాయ్ చేసినాము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే చాలా ఈజీ కనబడతాయి, అది మానవుని నరకం తీసుకుపోతాయి. అవునా? చాలా ఈజీ కనబడతాయి. మధ్యలో కారాపి సంఘంతో ఫోటో తీసుకుందాం ఉంది మా పాస్టర్ అమ్మ. మీరు వెనక్కి ఉన్నారు కదా,
దేవునికి స్తోత్రం. లేలియా బాగుంటుంది, కానీ తర్వాత మళ్ళీ అన్నీ అంటారు. ఫాస్ట్గా మీరే చెప్పి మాతో ఫోటో తీసుకున్నారు. లేలియా. ఎస్, ఇవన్నీ ఏంటంటే శరీరముకి కలిగే కల్మషాలు. ఎప్పుడు నువ్వు గుర్తించగలవు? ఇప్పుడు ఈ వాక్యం చాలా సింపుల్గా ఉందండి. పరిశుద్ధులు పరిపూర్ణము చేయడి, ఎందుకంటే ఆయన మీకు వాగ్దానం చేశారు కాబట్టి భయం కలిగి, భక్తి కలిగి కదా. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని సంపూర్తి చేయుడు అంటే అర్థం ఏంటి? అప్పుడు అనుకున్నా సంపూర్తి చేయాలని దీనికి పరిశుద్ధి నాకు ఉండాలి కదా, నాకు ఇవ్వబడాలి కదా. అవునా? అది ఇవ్వబడతాయి కదా. నేను సంపూర్ణ చేయడానికి పక్కన ఏం ఆటంకాలు ఉన్నాయి దాన్ని నేను ఏం చేస్తాను? తీసివేసుకుంటాను. అంటే నేను అన్నాను పొలంలో కలుపు అంతే కదా, పొలంలో కలుపు ఏం తీస్తావయ్యా? సంపూర్ణం కావాలా? అవునా? కలుపు తీసే వరకు నిద్రపో. వ్యవసాయకులు నిజమే, కలుపు కావాలా బాబా, కలుపు దిగిపోతే పెద్ద అయితే పని చేయదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేను అన్నాను మన తండ్రి కూడా స్వభావం మనకి ఎందుకు ఉండట్లేదు అని. 7 రోజులు నిద్రపోలేదు, విశ్రాంతి తీసుకోలేదు. దాని ప్రకారం అర్థం ఏంటి? 7 days కూడా విశ్రాంతి తీసుకోలేదు. సృష్టిని సృజించడం ఉన్నాడు నిజమే, ఆకాశం భూమిని సూర్యచంద్ర నక్షత్రాలని మానవాళ్ళని నిజమే. లేలియా హల్లెలూయా. అందుకే 7వ దినం సంపూర్తి అయినప్పుడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని వాక్యం చెప్పబడుతుంది. లేలియా. మరి నువ్వెప్పుడు విశ్రాంతి తీసుకుంటావు? మనకెప్పుడు విశ్రాంతి? భూమి మీద ఉన్నప్పుడు, ఈ పాప శరీరంతో ఉన్నప్పుడు విశ్రాంతి అన్నది ఉండకూడదు. ప్రతి దినము చెప్పండి, ఈ కల్మషాన్ని తీసివేసుకున్నట్టుకు కదా, ఆత్మ కంటే కల్మషము, శరీర కంటే కల్మషం తీసివేసుకున్నట్టకట నువ్వు పోరాడగలిగాల క్రైస్తవుడు. ఎప్పుడు విశ్రాంతి? అపోస్తలుడైన పౌలు గారికి ఎప్పుడు విశ్రాంతి దొరికింది? బ్రతుకున్నప్పుడు విశ్రాంతి తీసుకున్నాడండి. చెప్పండి, బ్రతుకున్నప్పుడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడా? అమ్మయ్య అని కూర్చున్నాడా? అంటే అలాగంటే దేవుడు నమ్మపోదాం అయ్యా. నమ్మపోతే ఒక లెక్క, నమ్మితే ఒక లెక్క. జాగ్రత్త, ఏదైనా దొరుకుతాం. నమ్మపోతే ఒక లెక్క, నమ్మితే ఒక లెక్క. పరిపూర్ణంగా నమ్మేవు కాబట్టి, విశ్వసించే కాబట్టి ఇక పరిశుద్ధాన్ని చేతిలో పెడుతున్నాను, దీన్ని నువ్వు పరిపూర్ణ చేయి, నువ్వు పరిపూర్తి చేయి అంటే అది నీకు ఇవ్వబడింది కాబట్టి ఇంకోటికి ఎలా కనబడాలి? పాపం ఎలా కనబడాలి? ఇది పరిశుద్ధంగా పాపం నా దగ్గర ఉండకూడదు. అవిధేయత ఎలా కనబడాలి? ఈర్ష్య రాగద్వేషాలు ఎలా కనబడాలి? అలతో కూడా ఆటపాటలు ఎలా కనబడాలి? ఇది దీనికి తగింది కాదు. దేనికి తగింది కాదు? చెప్పండి. ఇందులో ఉన్న పరిశుద్ధకు ఇది తగింది కాదు కాబట్టి ఇది ఇక్కడ ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ చేతులు కూడా అదే ఉండాలి. అంటే అర్థం ఏంటి? అది 2వ స్టెప్, 3వ స్టెప్, 4వ స్టెప్. ప్రతి కాలం అంతా కూడా జాగ్రత్త. పరిశుద్ధతను ఒక క్రైస్తవుడు సంపూర్తి చేయగలవాడు ఎవడు ఉన్నాడు అంటే ఎస్, కొత్త నిబంధన సంఘమే చెయ్యాలి కంపల్సరీ. హల్లెలూయా, హల్లెలూయా. దాని గురించి కదా ఆయన మాట్లాడుచున్నాడు. అందుకే ఒక్కసారి మనం పరీక్షించుకుందామా? అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా? ఉన్నాయని చెప్పండి. ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈర్ష ఉందా? ఎందుకు లేదు? ఎందుకూడదు? పక్కోడికి 1 మార్క్ ఎక్స్ట్రా వస్తే చాలు. దేవుని స్తోత్రం. సేమ్ ఉద్యోగమైనా ఒక 10,000 ఎక్స్ట్రా అయితే చాలు. నిజమే. ఇవన్నీ తెలియకుండానే కల్మషాలంట. అవునా? మనకి డబ్బులు ఇచ్చాడు దేవుడు, మనం బిల్లింగ్ కట్టాం. కానీ మనకన్నా మంచి బిల్లింగ్ కడితే చెప్పండి, నిజం. మనకన్నా మంచి బిల్లింగ్ కడితే లేలియా. మా ఫ్రెండ్ అమ్మగారు పెద్దలు ఉన్నారు. ఆవిడ అలాగే అనేది, దేవుడి స్తోత్రం, లేలియా. బాబు వాళ్ళు ఎంత పెద్ద ఇల్లు కట్టించుకున్నారు. అమ్మ నువ్వు కట్టావు కదా ఇల్లు. ఈవిడ 3 అంతస్తులు కట్టింది. దేవుడి స్తోత్రం. దేవుడు తెలియదు ఆవిడకి. కొత్తగా పిల్లలే నమ్ముకోరు, ఆవిడ తెలియదు. దేవుని స్తోత్రం. పోనీ ఆవిడ తెలియదు, మనకు తెలుసు కదా. మనం ఏం చేస్తున్నాం? అదే అంట, ఆ లోకాలను దేవుడు తెలియదు. ఈర్ష రాగద్వేషాలు కదా, అలరితో కూడా ఆటపాట్లు సమస్తమును శరీరం నిలబడి చేస్తాయి కదా. ఆ కల్మషాన్ని తీసుకున్నట్ట మనకు తెలియదు. ఇవి నీ శరీరంలో ఉంటే నీ దేవుడు నీ శరీరంలోకి వస్తాడా?
నీ శరీరం నివాసస్థలముగా చేసుకోగలడా? నీ శరీరంలో ఆయన సంచారం చేసే దేవుడిగా ఉన్నాడా? నువ్వు ఆయన కుమారుడిగా మార్చుకోగలడా? హల్లెలూయా. మార్చుకోగలడా అంటే మార్చుకోలేడు. రెండో ఆప్షన్ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మావు, విశ్వసించావు, యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడిని నమ్మావు, ఆయన రక్తం వల్ల నీకు విడుదల వచ్చింది నమ్మావు, అద్భుతంగా బాప్తిసం తీసుకున్నావు, నీకు ఇవ్వబడిపోయింది పరిశుద్ధత. హల్లెలూయా. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి యోహాను 3:3 ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడిగా ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకోండి. ఎందుకు ఆ మాట అంటున్నాడు? లేదు, ఎవరి యందు నిరీక్షణ? మన నిరీక్షణ ఎవరి యందు ఉంది? మనం ఎవరు నమ్ముకున్నామో వాని యందు మన నిరీక్షణ ఉంచాలి. ఎస్. ఎందుకు నిరీక్షణ అంటే ఆయన పవిత్రుడిగా ఉన్నట్టుగా మనకి మనం పవిత్రుడిగా. హల్లెలూయా. అది కదా వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు పవిత్రుడిగా మారగలం చెప్పండి? ఎప్పుడండి? మన నిరీక్షణ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు అయినప్పుడు మాత్రమే. ఎస్. అప్పుడే నీ శరీర కల్మషం ఏదైతే ఉందో దాన్ని తీసివేసి నేను పవిత్రుడిగా దేవుడు చేయను. ఎస్. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆత్మగుణ కల్మషం ఏంటి? నిజమే. ఇప్పుడు చదువుకున్న మొదటి యోహాను 3:3లో కదా, ఆయన తట్టు నువ్వు నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఆయన తట్టు చక్కగా చూడగలిగితేట ఆయన శరీరంతో భూమి మీదకి వచ్చాడు. జాగ్రత్త కలిగించాలి. ఆయన శరీర కల్మషాలు లేవా? శరీరంతో ఉన్నాడు కాబట్టి అన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆత్మ కల్మషాలు లేవా? అన్నీ ఉన్నాయి. ఆయన కూడా కన్నీరు కార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆయన తట్టు చూడాలి చెప్పండి? వాక్యం అదే చెప్తుంది. ఎందుకు ఆయన తట్టు మనం చూడాలి? దేవుని స్తోత్రం. ఎందుకు ఆయన తట్టు నిరీక్షణ కలిగి ఉండాలి మనం? మన నిరీక్షణ ఏమైంది? మన నిరీక్షణ ఏముంది? మన నిరీక్షణ మన ఉద్యోగం, మన నిరీక్షణ లోకం, మన నిరీక్షణ మన తిండి, మన నిరీక్షణ మన వ్యాపారం. అవునా? ఇవన్నీ తర్వాత అంట. దేవుని నీ నిరీక్షణ ఎవరి దగ్గర ఉండాలి? ఎందుకు నిరీక్షణ అంటే అయ్యా నువ్వు నాకు నిన్ను బట్టి కదా నేను నిరీక్షిస్తున్నాను. ఎందుకంటే నువ్వు పవిత్రుడిగా. నిజమే. ఎందుకంటే ఆయన ఎవరు పవిత్రుడిగా చేయలేదండి కదా. ఆయన పవిత్రుడు, మనల్ని పవిత్రుడిగా చెయ్యాలి. ఎందుకంటే మన పాపులం కాబట్టి. ఆయన ఎవరు పరిశుద్ధుడిగా చేశాడు ఆయన్ని. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇతను ప్రేమించి మాట్లాడుతున్నమాట. నిజమే. మన నిరీక్షణ ఏమీ ఉంది చెప్పండి? మన నిరీక్షణ అలర్తకున్న ఆటపాటలు, మన నిరీక్షణ కామ, క్రోధ, మదము, మత్సరము. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈర్షలు, క్రోధాలు, మన శరీరాన్ని మత్తతులంట చాలా ఉన్నాయి కదా. దేవుడికి స్తోత్రం. ఇవి ఏలుబడి చేస్తున్నాయి కదా. ఎప్పుడు ఇవి పొందగలమో నీకు ఇవ్వబడే ఆ యొక్క అద్భుతమైన పరిశుద్ధత కదా నీకు ఇవ్వబడినప్పుడు దాన్ని పట్టుకొని వీటి నువ్వు జయించగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆత్మకున్న కల్మషం ఏంటి? మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 చదవమా. 18 నుంచా 15 18 18 19. నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవ దూషణలు హృదయములో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయండి? హృదయములో నుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ ఆత్మ కలిగిన ఏంటివి? ఆత్మ కలిగిన కల్మషాలు. హల్లెలూయా. దేవదూషణ అంట కదా. అందుకే మొదటి వాక్యం చదువు 18 చదువు. నోట నుండి బయటికి వచ్చినవి
హృదయంలో నుండి వచ్చును. అది అంటారు, హృదయం నిండితే నోరు మాట్లాడుతుంది. చెప్పండి, మాట్లాడు. నువ్వు ఊరికే మాట్లాడలేదు, నీ హృదయం ఉంది కాబట్టి మాట్లాడు. తలపై తల ఏమంటాం? హృదయం నిండితే నోరు మాట. నీ హృదయంలో అది ఉంది కాబట్టి నోటింటి మాట వచ్చింది, లేకపోతే వస్తుందా? హల్లెలూయా 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 అంటే అర్థం ఏంటి? హృదయంలో ఎప్పటి నుంచో ఈ కల్మషం గూడు కట్టిపోయింది, ఒక్కసారి బయటికి, అంతే కదా, అవసరం కోపం వస్తుంది కదా, ఎప్పుడు నుంచో ఇలాగ అయిపోద్దండి, ఎంత అయిపోతుంది. అప్పుడు కుక్క పట్టుకొని, దేవుని స్తోత్రం, కుక్క పట్టుకుంటాం, ఏదో చిన్న అవకాశం దొరుకుతుంది, అప్పుడు దాన్ని తీసి టపా 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 టపా, చెయ్యి చెయ్య, కాలు అయితే కాలు, మాట అయితే మాట, అంతే కదా. లేలుయా, ఇంత గూడు కట్టిపోద్దండి. అందుకే నేను అన్నాను, ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందంట? స్తోత్రం. ఇవన్నీ ఆత్మ కలిగిన, చెప్పండి, కల్మషాలు కదా. ఎప్పుడో వస్తాయి కదా, చెప్పండి, ఎప్పుడు వస్తాయి? మాటలు వస్తుంటాయి, అబ్జర్వ్ చేశారా? అలా సంవత్సరం క్రితం, చెప్పండి, 2 సంవత్సరాల క్రితం నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం మాట్లాడావు, అవన్నీ బాగా గుర్తుంటాయండి కదా. లేలుయా, ఇది అవన్నీ నిండిపోయాయి, ఆల్రెడీ హృదయంలో నిండిపోయి ఒకేసారి బయటకు వస్తాయి. ఇవన్నీ ఆత్మకి కల్మషాలంట. ఇవన్నీ ఎందుకు పరిశుద్ధత దేవుడు మాట్లాడుతున్నాడు? దేవదోషం కూడా అక్కడి నుంచి వస్తుందా? చెప్పండి, ఎక్కడి నుంచి దేవదోషం వస్తుంది? లేలుయా, నీ హృదయంలో నుంచే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన పవిత్రుడిగా ఉన్నాడు. నువ్వు ఆయన మీద నిరీక్షణ పెట్టుకున్నట్లయితే కదా, ఆయన ఉండులాగా నువ్వు కదా పవిత్రుడిగా ఉండగలవు. నీ నిరీక్షణ కదా, ఈ శరీరంలో ఉన్న కార్యాలు కానీ, ఆత్మలో ఉన్న కార్యాలు కానీ, హృదయంలో ఉన్న దరిద్రమైన కదా కల్మషాలు బట్టి ఉన్నట్టయితేట మనము ఎక్కడికి వెళ్ళాం? పరలోక రాజ్యానికి వెళ్ళము. దేవునైతే నమ్ముకున్నాం కానీ పరలోక రాజ్యం మనకి చాలా దూరంగా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నమాట. మన నిరీక్షణ ఏమై ఉంది? ఏముంది నిరీక్షణ? మన నిరీక్షణ ఏమై ఉందండి? హల్లెలూయా. నా నిరీక్షణ ఏమీ లేదండి, దేవుని నమ్ముకున్నాను, అయిపోయింది. నేనంట, అయ్యా నువ్వు పవిత్రుడిగా ఉన్నావు కదా, నేను కూడా పవిత్రుడి కావాలి. ఎందుకు ఆ వాక్యం మనం చదువుకున్నాం కదా, 1 యోహానులో 3:3 చదువుకున్నాం. 1-2 కోటి చదవమ్మా, 1-2 కోటి చదువు. మరియు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు, అది ఆయన్ని ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము. ఇదంతా ఆయన పోలికనా? ఇదంతా పోలిక. నీకు ఇవ్వబడే పరిశుద్ధత ఆయన పోలికలకు మార్చబడడానికి, ఆయన పోలికలకు ఎప్పుడైతే నువ్వు మార్చబడతావో నీ పరిశుద్ధత సంపూర్తి చేసుకున్నట్టుగా. దేవుని స్తోత్రం. ఎప్పుడు మార్చబడాలి? ఎందుకంటే ఆయన లోకం ఎరగలేదంట. చెప్పండి, ఆయన్ని లోకము ఎరుగలేదు కాబట్టి నిన్ను కూడా ఎరగలేదా? ఎరిగిందా ఎరగలేదా? లోకం నిన్ను గుర్తుపట్టిందా లేదా? మన భాషలో పట్టిందా? తెలుసమ్మా, లోకం గుర్తుపట్టిందా? లోకంలో ఏమున్నాయి? శరీరాశ, జీవడమము, నేత్రాశ. లోకంలోకి వెళ్ళగానే అవి నిన్ను గుర్తుపట్టేశాడంట. నా వాడు వచ్చేసాడు, నా ప్రియుడు వచ్చేసాడు. హల్లెలూయా. నిజమే, లోకంలోకి వెళ్ళగానే శరీరాశ నేను గుర్తుపట్టింది. నేను గుర్తుపట్టలేకుండా ఉండాలంటే ఎలా ఉండాలంటే పోలికలో మార్చబడాలి. ఎవరి పోలిక? దేవుని. లోకం యొక్క శరీరాశ యొక్క పోలిక కాదు, జీవడం యొక్క పోలిక కాదు, నేత్రాశ యొక్క పోలిక కాదండి. దేవుని స్తోత్రం. మనిషి కూడా నేత్రాశ అంటే ఎవరికి ఉండదంట. మనం అతిగా సృజించబడ్డాం. బ్రతుకున్నంత కాలంలో అన్నీ దేవుని స్తోత్రం. చెప్పండి, బ్రతికిన కాలంలో అన్నీ ఎంజాయ్ చేసాడమే, ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, అంతే కదా.
లేలుయా. అందుకే లోకంలో అడుగు పెట్టినంట ఏమవుతుంది, ఒక పక్క పరిస్థితి ఉంటుందండి, లేకని చెప్పట్లా. ఇది ఉన్నప్పుడే ఏమవ్వాలా, అయ్యా నీ పోలిక నాకు అనుగ్రహించు కదా. ఈ పరిశుద్ధులు సంపూర్తి చేసుకోవాలంటే నా శరీరం ఉన్న కల్మషము ప్రతి దినం అంటుకుంటుంది. ఇది నేను ఏం చేస్తున్నాను, ఏం చేయలేకపోతున్నాను, తీసుకువేయలేకపోతున్నాను, నేను కడుక్కోలేకపోతున్నాను. లేలుయా. అది వాక్యం చెప్పబడుతుంది. ఏమంటాడు ఆయన, అంటాడు నేను చాకుల వాడిని చెప్పమంటే వాడిన ఎందుకు మచ్చ డాగులు. ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వస్తాయి, కానీ ఇంతకుముందు డాగ్ షర్ట్ కంటితే ఏమనేవారు, మరి మనకు వదలదు కానీ చాకులోకి వేయి అంటారు, అంతే కదా. ఎందుకు వాళ్ళు ఎలా వదలగొడతారు మరి దేవుని. అందుకే ఆయన అంటాడు వాక్యంలో ఆ పేరు పెట్టబడింది, చాకుల వాడిని సబ్బు వంటి వాడను. అర్థమేంటి, నిజమే. ఆయన రక్తం అంట చాకులను సబ్బుతో పోల్చబడిందా? లేలుయా. లేలుయా. దేనికి అంటే కడుక్కునడుకో. 1 యోహాను 1:9 అదే మాట అంటే చదవండి ఒకసారి. 1 యోహాను 1:9. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక. ఎప్పుడు ఒప్పుకుంటాం చెప్పండి, ఎప్పుడు ఒప్పుకుంటాం? ఒప్పుకున్న స్టేజ్ ఏంటి? ఎప్పుడు ఒప్పుకోగలం మానవుడు? దేవుని స్తోత్రం. నిజమే, ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకోగలడా? ఒప్పుకుంటే చాలంట. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మదగిన వాడు. దేనికి నమ్మదగిన వాడు? నీ పాపాన్ని చెప్పండి, చెప్పండి. నీ పాపాన్ని దాచిపుచ్చుకున్నవాడు కాదండి, నీ పాపాన్ని నిర్మూలముగా కడగల మచ్చ డాగు లేకుండా కలగడ నీతిమంతుడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించిందని మాట్లాడుతున్నాడు. ఒప్పుకోగలుగుతున్నామా? 1:9 చెప్పబడుతుంది కదా, మన పాపంలో మనం ఒప్పుకున్న ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. చివరికి అదే కదా పరిశుద్ధత ఇవ్వబడింది. దాన్ని సంపూర్తి చేయాలంటే పవిత్రతే కదా. ఎవరు స్తోత్రం. అంటే సమస్త దుర్నీతిలో ఒక క్రైస్తవుడు పడకుండా, దుర్నీతి అంటే నీతి కాంది అంతే కదా, దరిద్రమైన నీతి, అందులో పడకండంట మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. అందుకే ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోకలేదు, ఆయన దగ్గర ఒప్పుకో చాలు. చెప్పండి ఎందుకు? నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు నమ్మావు యేసుక్రీస్తు ప్రభువు దేవుడని, ఆ రక్తంతో నా సమస్త పాపముకు ప్రక్షాళన అవుతుంది నమ్మావు. దేవుని స్తోత్రం. అద్భుతం విడుదల దేవునికి అనుగ్రహించాడు, అద్భుతం పరిశుద్ధానికి చేతిలో పెట్టాడా. దేవుని స్తోత్రం. కానీ దీన్ని సంపూర్తి చేయలేక చాలా క్రైస్తవుడు మధ్యలోనే ఏం చేస్తున్నారు, ఈ శరీర కార్యాల విషయంలో, ఆత్మ కార్యాల విషయంలో, దేవుని స్తోత్రం కల్మషాల విషయంలో వారు పడిపోతున్నారు. ఉన్న పరిశుద్ధతను కూడా ఏమవుతుంది, పెంటకుప్పలు వేస్తున్నారు. హల్లెలూయా. ఉన్న పరిశుద్ధులను కూడా వలగా చేస్తున్నారండి. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఆయన చేస్తున్న ప్రార్థన కావచ్చు, ఆయన ప్రయాణం కావచ్చు, ఆయన చేస్తున్న సేవ కావచ్చు కదా, ఆయన్ని ఏం చేసుకున్నాడు, గొప్ప చేసుకోలేదు. ఎక్కడ నాలో లోపం ఉంది, ఒక నాకు తెలియని దరిద్రమైన నేమ నాలో, పాపనేమో నాలో పనిచేస్తుంది, ఇందులో విడుదల పొందినవాడు ఎవడు? దేవుని స్తోత్రం. అందుకే నేను ఆత్మనేమో పొందుకోను కాబట్టి నాకు విడుదల వచ్చిందంటాడు 8వ వచనంలో, రోమీయులు 8లో. హల్లెలూయా. నిజమే. ఎందుకు? ఆయన పరీక్ష చేసుకుంటున్నాడు. ఎప్పుడు చేసుకుంటున్నాడు? ఎవరు తెలుసు పరీక్ష చేసుకోవడం? చెప్పండి. ఒక విలువైన వాక్యం మనకు ఉంది కాబట్టి, అమ్మో దేవుని వాక్యం ఇలా కనబడుతుంది కదా, మాట్లాడుతుంది కాబట్టి కదా, ఈ వాక్యాన్ని బట్టి నా శరీరానికి కట్టుకున్న కల్మషతను ఏం చేయాలి, విడిచిపెట్టాలి, లేదా చంపాలి. దేవుని స్తోత్రం. అద్భుతమైన వాక్యం మనకి ఇవ్వబడుతుంది కాబట్టి, వాక్యమైన పరిశుద్ధత మనకి ఇవ్వబడుతుంది కాబట్టి దీన్ని చూసి దీన్ని నేర్చుకోవాలి. అవునా? ఇంకా నేర్చుకోగలుగుతున్నామా? శరీర కార్య స్వస్థమై ఉన్నట్టుగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మన జీవితంలో పనిచేస్తున్నాయా? ఆత్మ కలిగిన కల్మషాలు మన జీవితంలో పనిచేస్తున్నాయా? దేవదోషం మన నోట్లోంచి వస్తుందా? దేవుని స్తోత్రం. హృదయం నిండితే నోరు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నామా? నచ్చినట్టుగా? హల్లెలూయా. సమస్త దరిద్రం నోట్లోంచి వస్తుందా, మన హృదయం నుంచి వస్తుందా? ఇవన్నీ ఆత్మ కలిగిన కల్మషాలు. ఈ కల్మషాలు ఎలా తీసుకుంటాం? నీకు ఇవ్వబడే పరిశుద్ధత ఏదైతుందో ఆ పరిశుద్ధతను భయం కలిగి, ఏం కలిగి?
భయముతో. దేవుని స్తోత్రం. నిజమే, సామెతల గ్రంథంలో అంటుంది భయం కలిగి ఉంటే అంట జ్ఞానం కలిగి ఉన్నట్టే. వాక్యం చెప్పండి ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 9:10 9:10 గబాబా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివే వివేచనకు ఆధారము. హల్లెలూయా. ఎందుకు మార్చబడుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమంట. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ. దేనికి జ్ఞానకు మూలము? దేనికి? అయ్యా నువ్వు రక్షించావు, అందుకే నీ రక్షణలో కదా, నీతిలో, నీ పరిశుద్ధతలో భయభక్తులు కలిగి ఉంటాట. ఎస్, నాకు ఇవ్వబడే ఆ పరిశుద్ధత ఎలా సంపూర్తి చేసుకోవాలని కదా అద్భుతమైన జ్ఞానము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే అది భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలము. ఆ జ్ఞానం ఎక్కడుందంటే ఆయన ఆ జ్ఞానం, నీది కాదు. నీ జ్ఞానం అయితే పాపాన్ని ఒప్పుకోలేవు, విడిచిపెట్టలేవు. అంతే కదా అర్థం? నీ జ్ఞానం అయితే పాపాన్ని ఒప్పుకుంటామా? నేనేం చేశాను అనమా? చెప్పండి, నేనేం చేశాను? నేను నా సంగతి నాకు తెలుసు కానీ నీ సంగతి చూసుకో అనమేటమ్మా. నా సంగతి నాకు తెలుసు, నీ సంగతి చూసుకో. దేవుని స్తోత్రం. అది మన జ్ఞానం, దేవుని జ్ఞానము. ఓ దేవుని నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అదే జ్ఞానానికి మూలమంట. దేనికి అంటే అమ్మో నా శరీర కార్యములు స్వస్థమై ఉన్నాయి. ఎవరికంటే మన శరీర కార్యం మనకు తెలుసు కదా. అవునా? దేవుని స్తోత్రం. తెలిసేది లేదా? మరి వాటి యందు మనం నిరీక్షణ కలిగి కదా, దేవుని యందు నిరీక్షణ కలిగి అయ్యా నన్ను పవిత్రుడు చేయగానే ప్రార్థన చేయగలుగుతున్నావా? చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా లేదా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి ఇద్దరు మాట్లాడచ్చు. అపోస్తున్న పౌలు గారు కొరింథీయులకు లేఖ రాస్తాడు. ఎందుకంటే కొరింథీ సంఘం రక్షింపబడింది బాగానే ఉంది, కానీ సంఘం అంతా ఎక్కడుంది? రోమన్ సామ్రాజ్యంలో. మన సంఘం అంతా ఎక్కడుంది? ఐగుప్తనే కదా, బానిసత్వంలో ఉంది. అందులోంచి మనమందరం కూడా ప్రత్యేకింపబడ్డాం. ఎందుకు ప్రత్యేకించాడు? ఒక వాగ్దానం ఉంది. నీవు తప్ప దేవునికి, మనం తప్ప దేవునికి ఆలయం భూమి మీద లేదు. నీ శరీరమే ఆలయం కాబట్టి దేవునికి జాగ్రత్త. దేవుని స్తోత్రం. ఒక నీ శరీర కార్యములు స్వస్థమే ఉన్నాయి కదా, అవి నీ శరీరంలో ఒక నివసిస్తుంటే ఆయన నీ జీవితంలో, నీ శరీరంలో నివసించలేడు, నీ శరీరంలో సంచారం చేయలేడు. చేయగలడా? హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నమాట. దేవుడు నమ్ముకున్నాం, మంచిది, పరిశుద్ధత నీకు ఇవ్వబడింది. దాన్ని సంపూర్తి చేసుకునే కృప అంట మనం పొందుకోవాలి. ఏ విధంగా పొందుకోవాలి? మన భక్తికి ఆటంకాలు ఏంటి చెప్పండి? శరీరము, ప్రాణము, ఆత్మ. దేవుని స్తోత్రం. అవునా? ఆత్మ అంటే ఎప్పుడు సిద్ధమే అంట, కానీ ప్రాణము, శరీరం ఏమంటుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నేను కంగారు పడితే, తొందర పడతాయి. దేవుని స్తోత్రం. నిజమే, మోకరించి ప్రార్థన చేయాలంటే చేయనివ్వదు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని ప్రేమించి మాట్లాడుతున్నమాట. ఇద్దరిని ప్రేమించి మాట్లాడుతున్నమాట. దేవుని నమ్ముకున్నాం, బాగానే ఉంది, కానీ ఈ శరీర కార్యములు స్పష్టమైనట్టుగా కదా, ఈ శరీర కల్మషాలు ఉన్నట్టుగా ఇంకా ఉన్నాయా? ఈ కల్మషాలు మనం తీసివేసుకున్నామా లేదా? తీసివేసుకుంది కదా. అల్లరి కుడుతున్న ఆడపాటలు ఉన్నాయా? అవన్నీ దేవుని స్తోత్రం. ఈర్షలు, క్రోధాలు, మత్తతులు, దేవుని స్తోత్రం, ఇవన్నీ ఏలుబడి చేస్తున్నాయి కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ సంఘం అది ఉందేమో. నిన్న నైట్, మొన్న ఫ్రైడే ఇచ్చిన వాక్యం నాకు ఇది, శుక్రవారం ఈ వాక్యం నాకు ఇచ్చాడు. ఆల్రెడీ ఈ వాక్యం వచ్చి మాట్లాడాను ఎప్పుడో, గుర్తు మాట్లాడినా ఎప్పుడో. హల్లెలూయా. యూట్యూబ్లో చూస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. నిజమే. అందుకంట అయ్యా నాకు పరిశుద్ధతను సంపూర్తి చేయటకు ముందు నన్ను కనికరించి, నన్ను ప్రేమించి చెప్పండి పరిశుద్ధతను ఇచ్చాడు. ఇవ్వడం గొప్ప. అవునా? ఇవ్వడం గొప్ప అండి. ఎందుకంటే దరిద్రం బట్టి శరీరానికి మహిమని ఇచ్చినవాడు ఆయన కదా. ఆ కృపను బట్టి కదా ఈ శరీరానికి మహిమని ఇచ్చాడు. మహిమనిచ్చి నేను ప్రేమించి ఏం చేశాడు? నువ్వు అర్హుడు కాదు కానీ కదా, నీకు నమ్మకాన్ని బట్టి, విశ్వాసం బట్టి ఇదిగో నా పరిశుద్ధత నీకు ఇస్తున్నాను, తీసుకో. చాలామంది ఏమో అనుకుంటారంటే అమ్మయ్య దొరికింది.
అనుకున్నాం కదా, నేను అలాగే అనుకున్నా, అమ్మయ్య రక్షణ వస్తుంది, అభిషేకం వస్తుంది. తర్వాత దేవుడు నాతో మాట్లాడుకోలేదు, అయ్యో ఇది కాదా, ఇది ఫస్ట్ స్టెప్పే. పరిశుద్ధత ఇవ్వడం ఒక స్టెప్ అంతే. ఒక పక్క పరిశుద్ధత ఉంటుంది, ఒక పక్క శరీర కార్యాలు పనిచేస్తాయి. పని చేయలేదని వాక్యం పనిచేస్తాయి. ఇది పూర్తి లేకపోతే ఇది ఆక్యుపై చేస్తుంది పూర్తిగా. ఇది ఒక పక్క ఉంది, దీన్ని బట్టి కదా దేవుడు వాగ్దానం భయం కలిగి, ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు కాబట్టి భయం కలిగి, అయ్యా ఇగో నాకు ఇచ్చే పరిశుద్ధతను సంపూర్తి చేసే కృప నాకు అనుగ్రహించాం. అయ్యా ఈ కల్మషాలను జయించే కృప నాకు అనుగ్రహించాం. ఈ శరీరకు ఆత్మ కల్మషాన్ని జయించగల కృప, దాన్ని గుర్తించగల కృప నాకు అనుగ్రహించాం. జయించకంటే ముందేం చేయాలా? జయించకంటే ముందేం చేయాలట? గుర్తించాలా? అవునా? అంతే కదా, గుర్తిస్తున్నామా? అన్నీ అయిపోయిన తర్వాత నిజమే అన్నయ్య అలాగే అనుకున్నాను, అదే జరిగింది, ముందు గుర్తిస్తే మనం గుర్తించమండి. దేవుని స్తోత్రం. గుర్తించగలిగి నేను ఇగో ఈ విధంగా ఉన్నాను, నిజమే కదా, నా చేతిలో ఒక దగ్గర పరిశుద్ధత ఉంది, దేవుడు నాకు పరిశుద్ధత ఇచ్చాడు కదా, దేవుని స్తోత్రం, నేను ఈ విధంగా ఉన్నానేంటి అని మనకి మనము కదా పరీక్ష చేసుకొని మోకరించి ప్రార్థన చేస్తే నేను ఆ కల్మషాన్ని తీసివేసి పవిత్ర సంఘముగా సిద్ధపడగలం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరించుని ప్రార్థన చేసుకుందాం. సుదురాం 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 సుదురమయ్యా సుకారమానంద బిలుసులైస్బి సుదురాం 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 సుదురమయ్యా సుదురమయ్యా సుదురమయ్యా